డోర్‌వేకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్. నెక్స్ట్ స్టెప్‌లోకెళ్తున్నాం. మనం ఈ బ్రహ్మాండం గురించి, దాని స్వరూప స్వభావాల గురించి, దాని యొక్క నేచర్ గురించి, దాని యొక్క మేనిఫెస్టేషన్ ప్రాసెస్‌లో మార్పుల గురించి, అలాగే క్రియేషన్ గురించి, క్రియేషన్‌లో ఉండే సత్యం, తపః, జనః గురించి, అలా ఎగ్జిస్టెన్స్‌లో తువః, భువః, భూ గురించి, తద్వారా మన కర్తవ్యం ఏమిటి? అసలు పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి? ప్రపంచం ఏమిటి? దేవుడనే కాన్సెప్ట్ యొక్క స్వరూప స్వభావాలు ఎక్కడి నుండొచ్చాయి అనే దాని గురించి కొంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. ప్రస్తుతం సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్, రీఇన్‌కార్నేషన్, పునర్జన్మ. పునర్జన్మ గురించి కూడా సర్ఫేస్ లెవెల్‌లో పైన చాలా విషయాలు కొంతమందికి తెలుస్తుంటాయి. కథల రూపంలోనో, ప్రవచనాల రూపంలోనో, పురాణాల రూపంలోనో, కథల రూపంలోనో, సినిమాల రూపంలోనో కొంత జ్ఞానం అబ్బే ఉంటుంది. కానీ మనం రకరకాల మీడియా ద్వారా తెలుసుకుంది మొత్తం అంతా నిజం కాదు. దాంట్లో కొంత నిజం ఉంటుంది. ఎక్కువ శాతం అద్భుత కల్పన ఉంటుంది. అయితే అసలు రుజువేది? పునర్జన్మ అనేది ఉందా? ఉంటే రుజువేది? నాకు ఆ జన్మలో నాకు గుర్తు లేదు కదా! నేనెలా నమ్మను? ఈ ప్రశ్నలకి ఇంకోళ్ళ దగ్గర ఆన్సర్ పొందటానికి ప్రయత్నం చేసే కంటే, దాని గురించి మీలో మీరు కాంటెంప్లేట్ చేసుకుంటే కనీసం ట్రూత్ దగ్గరికెళ్ళే అవకాశం ఉంటుంది. మన పర్సెప్షన్‌లోంచి నోను, నోన్‌నే పర్సీవ్ చేయాలనుకోవటం. నోన్‌నే పర్సీవ్ చేయాలనుకోవటంలో సమస్యలెక్కువొస్తాయి. దీని మీద టన్స్ ఆఫ్ ఎవిడెన్సెస్ కానీ, ఎక్స్‌పెరిమెంట్స్ కానీ, దీని గురించి జరిగిన రిసర్చ్ ప్రాసెస్‌లు గాని ఉన్నాయి. ఇండియాలో వదిలేయండి. బయట దేశాల్లో ఉన్నాయి. చాలా ఇన్ఫర్మేషను నెట్‌లో కూడా దొరుకుతూ ఉంటుంది దీని గురించి. ఇప్పటికి స్టిల్ దీని మీద వర్క్ జరుగుతోంది. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ముందు అర్థం చేసుకోవాలి. ఈ జన్మలో ఉన్న జ్ఞాపకాలతోనే మనం అస్తమానం పాస్ట్ టెన్స్‌కి డ్రిఫ్ట్ అయిపోతూ, పాస్ట్ విషయాల్లో గడిపోతూ, లేని దాని గురించి ఆలోచిస్తూ, లేదా ఫ్యూచర్‌కి షిఫ్ట్ అయ్యి పాస్ట్ యొక్క పర్యవసానంతో ఫ్యూచర్‌ని ఇమాజినేషన్ చేసుకుంటూ, వాస్తవంలో లేకుండా ఒక క్రమరహితమైన, అస్తవ్యస్తమైన జీవన విధానాన్ని పొందున్నాం. సపోజ్ మనకి గత జన్మల స్మృతులు కూడా ఉన్నాయి అనుకోండి. ఇంకా ఎంత కయాస్‌గా ఉంటుంది, ఎంత క్రమరాహిత్యంగా ఉంటుంది అనేది ఆలోచించండి. సో, ఆ మెమోరీస్ మనకి లేకపోవటమే మనకున్న పెద్ద వరం. ఈ సిస్టమ్‌లో ఇట్ ఈస్ ఎంబౌండెడ్ అనమాట. కావలసినప్పుడు ఆ మెమరీ పూల్ గూడా ఓపెన్ అప్ అవుతాయి. ఆ ఓపెన్ అప్ అయినప్పుడు, ఆ ఎక్స్‌పీరియన్స్ అయినప్పుడు, ఆ పర్సెప్షన్‌లోంచి మీరు నోన్ తెలుసుకుంటారు. ఏది ఎంత తెలుసుకోవాలో అంత తెలుసుకుంటాం. ఆ తెలుసుకొని ఆందోళన చెందకుండా, జీవితం అస్తవ్యస్తం కాకుండా చూసుకునే మానసిక స్థితి మనం పొందాక, దాన్ని పొందాలి అనుకోవటం కరెక్ట్. సో, నార్మల్‌గా పునర్జన్మ అనంగానే మనకొచ్చే డౌట్ ఏమిటాయంటే రకరకాల కాంట్రడిక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ కాంట్రడిక్షన్ ఏమిటాయంటే, అసలు ఈస్ దేర్ రీఇన్కార్నేషన్, పునర్జన్మ ఉందా? తర్వాత కాంట్రడిక్షన్ ఏమిటి అంటే, ఈస్ దిస్ మోడల్ స్టిల్ ఇన్ లైన్ విత్ డార్విన్స్ ఎవల్యూషన్ థియరీ? మన డార్విన్ ఎవల్యూషన్ థియరీకి దీనికి అలైన్ అయ్యి ఉంటుందా? ఒక రకమైన మ్యాథమెటికల్ గూడా అనిపిస్తుంటుంది.
సో, జీవ్ డివైన్ ఫ్రాగ్మెంట్ కాన్స్టెంట్ అనుకుంటే సమ్ ఫిగరు. సో, బర్త్‌లు కూడా కాన్స్టెంట్ అయి ఉండాలి గదా! మరి పాపులేషన్ పెరుగుతోంది ఎందుకు? అయితే సమ్ విలువ ఎంతో మనకు తెలీదు కదా! సో, పాపులేషన్ సాచురేషన్ దేనిది తర్వాత సిట్యుయేషన్ ఉంటుందో మనకు తెలీదు గదా! ఆ 2 మనకి ఇమాజినేషన్‌లే తప్ప వాస్తవాలు కాదు కదా! సో, దీని గురించి కాంటెంప్లేట్ చేయండి. కేవలం ఇక్కడ చదివింది, విన్నది యెస్ ఐ నో సంథింగ్ అనేదాకే తీసుకోండి. డస్ మ్యాన్ గెట్ యానిమల్ లైఫ్ ఇన్ రీఇన్కార్నేషన్? రీఇన్కార్నేషన్ అనే దాని మీద బిలీఫ్ వచ్చిందనుకో, వెంటనే వచ్చే డౌట్ ఇది. మనిషి మళ్ళా పశు జన్మ పొందుతాడా అని. ఎందుకంటే మనకి పురాణాల్లో కనబడుతూ ఉంటుంది. ఇలాంటి స్టోరీస్. అండ్ వాట్ ఫ్యాక్టర్స్ విల్ డిసైడ్ నెక్స్ట్ లైఫ్? ఇది ఓ రకంగా చెప్పిన క్వెషన్‌లో ఇంపార్టెంట్ క్వెషన్ ఇదొకటే. ఏ ఫ్యాక్టర్స్ విల్ డిసైడ్ అవర్ నెక్స్ట్ లైఫ్? ఈ రాబోయే జీవితాన్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఏమిటి? సో, ఈ ఫ్యాక్టర్స్ కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే యూ కెన్ డిజైన్ యువర్ లైఫ్. నెక్స్ట్ ఇన్‌కమింగ్ లైఫ్‌ని నువ్వు డిజైన్ చేసుకోగలుగుతావు. ఎందుకంటే వాసనాస్ ఏవైతే ఉన్నాయో వాసన కింద క్రిస్టలైజ్ అవుతాయే అది టెంప్లేట్ కింద పనిచేస్తుంది. వాసనాస్ కొత్తవి ఫార్మ్ అవ్వచ్చు, పాతవి పరిష్ అవ్వచ్చు. సో, దేర్‌ఫోర్ ఏ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి నీ లైఫ్ ఉంటుందనేది ఇంపార్టెంట్ క్వెషన్ ఇక్కడ. అసలు దాన్ని నమ్మితే కదా ఈ ఫ్యాక్టర్స్ గురించి ఆలోచించటానికి అనే క్వెషన్ దగ్గర ఆగిపోయిందనుకోండి. సో, నువ్వు కాంటెంప్లేట్ చేయాలన్నమాట దీని గురించి ఇంకా. లోపల ఆల్రెడీ ఒక ప్రీ డిటర్మైన్డ్ కాన్సెప్ట్ పెట్టుకోకుండా నా నమ్మకం ఇది. పునర్జన్మ ఉంటుంది అనేది ఒక నమ్మకం అయితే, పునర్జన్మ ఉండదు అనేది ఇంకో నమ్మకం. జస్ట్ ఇది కూడా ఒక హైపోథెసిస్ కింద తీసుకోండి. ఎందుకంటే ఈ హైపోథెసిస్ రిక్వైర్‌మెంటు ఎగ్జిస్టెన్స్ యొక్క కంప్లీట్ సైకిల్ యొక్క టైమ్ లైన్‌తో పోల్చుకుంటే, నీ యొక్క లైఫ్ టైమ్ లైను చాలా, చాలా, చాలా సూక్ష్మం తక్కువ. సో, దేర్‌ఫోరు ఈ ఎగ్జిస్టెన్స్‌తో పాటు ఎవల్యూట్ అయ్యి వెళ్ళాలి అనే ప్రాసెస్‌లో ఖచ్చితంగా నంబర్ ఆఫ్ లైఫ్ సైకిల్స్ ఉండుండాలి. అందుకనే ఇన్‌కార్నినేషన్ అంటారు. మనం పుట్టటం దగ్గర నుండి చావటం దాకా ఉన్నదాన్ని ఇన్‌కార్నినేషన్ అంటాం. చావటం నుండి మళ్ళా పుట్టటం దాకా ఉన్న సైకిల్‌ని డిస్కారినేషన్ అంటారు. సో, ఇన్‌కారినేషన్, డిస్కారినేషన్ అనే సైకిల్స్ రన్ అవుతుంటాయన్నమాట. ఇన్ యానిమల్ ఆర్ ప్లాంట్ నాట్ హావ్ డివైన్ ఫ్రాగ్మెంట్స్. ఈ డివైన్ ఫ్రాగ్మెంట్స్ యానిమల్స్‌కి, ప్లాంట్స్‌కి కూడా ఉంటాయా? ఎందుకంటే మనం ఇంతకుముందు చదివిన హైపోథెసిస్‌లో పరబ్రహ్మ హైపోథెసిస్‌లో ఓన్లీ 4 రకాల డివైన్ ఫ్రాగ్మెంట్స్ గురించే రిఫర్ చేయడం జరిగింది. ఇమ్మెన్సు, గెలాక్సీలు టెంప్లేట్ అది. లార్జ్ హార్లిక్ టెంప్లేటు, స్మాల్ ప్లానెట్ టెంప్లేటు, ఫినిట్ డివైన్ ఫ్రాగ్మెంట్ హ్యుమానిటీకి. సో, వాట్ అబౌట్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్? అయితే మ్యాన్ బర్త్ ఆఫ్టర్ ట్రూ బర్త్ ఆఫ్ 84 లాక్స్ యోనీస్. ఆ! ఈ సోర్స్ ఆఫ్ ఆరిజిన్ చెట్లు గురించి చట్టంలో కామన్‌గా మన స్క్రిప్చర్స్‌లో వస్తుంటాయి ఇది. 84,00,000 యోనులున్నాయి. అన్ని రకాల జన్మలు పొందొచ్చు అన్నట్టుగా. మరి ఇదేమిటి? దిస్ ప్రిపోజిషన్ ఈస్ ఫౌండ్ ఓన్లీ ఇన్ పురాణమా? బట్ నాట్ ఇన్ వేదాస్. ఈ 84,00,000 యోనులు అనే సిద్ధాంతం ఉందే, ఇది పురాణాల్లో కనబడుతూ ఉంటుంది గానీ వేదాలు కాదు. సో, పురాణంలో ఏదైనా మనకు అస్పష్టత ఉందంటే ఉపనిషత్తుల్ని రిఫర్ చేసుకోవాలి. ఉపనిషత్తుల్లో ఏమైనా అస్పష్టత ఉందంటే వేదాలను రిఫర్ చేసుకోవాలి. వేదాలు అల్టిమేట్ కింద లెక్కొస్తుంది. ఈ వేదాల నాలెడ్జ్ అనేది స్క్రిప్చర్స్ ద్వారా నేర్చుకోవచ్చు. లేదా అదే రివీ రివీలింగ్ గూడా అవుతుంది. రేపు మళ్ళా కంటిన్యూ